అక్బర్ ద గ్రేట్, బాబర్ ద గ్రేట్. నువ్వు బుద్ధి లేక చదివి, నువ్వు బుద్ధి లేక ఎన్నుకొని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చేత రాయించుకొని అది చదువుకొని బాబర్ ద గ్రేట్ అంటున్నావు, అక్బర్ ద గ్రేట్ అంటున్నావు. చరిత్ర మనకు తెలియని చరిత్ర ఏంటి, మనం చదువుకున్న చరిత్ర ఏంటి? మన చరిత్రను ఎవరో రాస్తే మనం చదువుకుంటున్నాం. బాబర్ మీనార్లు కట్టించాడు, ఏది హిందువుల శిరస్సులతో. స్త్రీలను అమ్మి గుర్రాలని కొన్నాడు సార్. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, చాలా పెద్ద ఆయన చెప్తున్నాడు, ఏమిచ్చారండి, బిర్యానీ ఇచ్చారండి, అరబ్బులు బిర్యానీ ఇచ్చారు. సిగ్గులే ఆ మాట మాట్లాడడానికి. వీళ్ళకి అరబ్బులకి బియ్యం పండవు సార్, బిర్యానీ ఎక్కడ పండుద్ది, బిర్యానీ ఎక్కడ తయారు చేస్తారు? మన ఇప్పుడు నాకు 36,000 దేవాలయాలు కావాలా? అవుతుందా అంటున్నాను నేను. ఎందుకు కాదు? నువ్వు రాముడిని వదులుకున్నావు, రాముడిని వదులుకొని దెయ్యాల్ని పట్టుకున్నావు. నమస్తే. అక్బర్ ద గ్రేట్, బాబర్ ద గ్రేట్ అనేటువంటి రోజులు పోయాయి. ఎందుకంటే తాజాగా ఎన్సీఈఆర్టీ కొత్త కరికులంని రూపొందించింది. 7th క్లాస్ 8th క్లాస్లో పాఠ్యాంశాలని మార్పు చేసింది. చరిత్ర ఏ విధంగా వక్రీకరించబడింది అనేటువంటి విషయం ఈ తరానికి భావితరాలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి భావించి ఈ యొక్క కొత్త కరికులంని డిజైన్ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి అసలు చరిత్ర మనకు తెలియని చరిత్ర ఏంటి, మనం చదువుకున్న చరిత్ర ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎవరు వక్రీకరించారు, ఎందుకు వక్రీకరించారు, ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జాతీయవాది, హిందుత్వవాది, అలాగే గోశాల ప్రముఖ్ మదన్ గుప్తా గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మదన్ గుప్తా గారు నమస్తే సార్. నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మిమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. ఎక్కడ చూసినా మీరే కనిపిస్తుంది. యు ఆర్ డూయింగ్ ఫ్యాబులస్ వర్క్, ఫెంటాస్టిక్ వర్క్ సార్. చాలా ఎందుకంటే హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి చాలా తక్కువ మంది ఈ రోజంతా అంతా కూడా ఎవరి జీవితం యాంత్రిక జీవనం అయిపోయింది తప్పితే సొసైటీకి ఏదో చేయాలి, హిందూ ధర్మానికి ఏదో చేయాలనేటువంటి ఆలోచించేటువంటి వాళ్ళు చాలా తక్కువ. అందులో సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఇంకా తక్కువ. ఒక్క విషయం అండి, ఇది నా కుటుంబం, ఇది నా జాతి, ఇది నా సంఘం అనుకుంటే ఎవడైనా చేస్తాడు. ఇది నా జాతి, నా సొసైటీకి నేను చేస్తున్నా, నా సొసైటీని మేల్కొల్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. అంతకంటే వేరే నేను చేస్తున్నటువంటి గొప్ప పని ఏం లేదు. నేషనలిస్ట్ హబ్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓం నమః శివాయ. ఇక టాపిక్లోకి వచ్చేద్దాం సార్. ఇది ఈ మధ్యకాలంలో సిలబస్లో వచ్చినటువంటి మార్పు. దీనికి కూడా అసలు ఫస్ట్ అక్బర్ ది గ్రేట్ అని మన ఇంతవరకు కూడా పిల్లలు ఈవెన్ నేను కూడా అవే చదువుకుంటూ వచ్చాను, మీరు కూడా అదే చదువుకున్నారు. అక్బర్ ది గ్రేటు, బాబర్ ది గ్రేటు, ఔరంగజేబ్ అంత గొప్పవాడు, టిప్పు సుల్తాను, అల్లావుద్దీన్ ఖిల్జీ, వీళ్ళ గురించి మనం చదువుకున్నాము. ఎలా అయ్యాడు? ఇప్పుడు నేను విన్నది, మీలాంటి అనలిస్టుల నుంచి విన్నది 30,000 మంది ఎంతమందో హిందువుల ఓచకోతకి, లేకపోతే 30,000 ఇంకెక్కువేనా సార్? మీకు అంటే 30,000 హిందువుల్ని ఒక్క దాంట్లో చంపారు. మీరు వాళ్ళ నాయన బాబర్ మీనార్లు కట్టించాడు, ఏది హిందువుల శిరస్సులతో. దౌర్భాగ్యం ఏంటంటే రాజుగారు, మన చరిత్రను మనం రాసుకోలేదు రాజుగారు. మన చరిత్రను ఎవరో రాస్తే మనం చదువుకుంటున్నాం. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు రాజుగారు ఈ చరిత్రను రాశారనుకోండి, ఏ యాంగిల్లో రాస్తాడు చెప్పండి? నీ జాతి గౌరవాన్ని, నీ జాతి యొక్క గొప్పతనాన్ని చూపించేటటువంటి యాంగిల్లోనే రాస్తాడు. ఇప్పుడు ఈ చరిత్రను ఎవరు రాశారో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. మొట్టమొదటి మన విద్యాశాఖ మంత్రి ఎవరు? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశపు వాడే కాదు, ఇరాన్లో పుట్టినవాడు. ఓకే.
సో అతనే చేశారు. అండ్ రోమిలా థాపరు, ఇర్ఫాన్ హబీబు, వీళ్ళు మనకు హిస్టోరియన్స్, కమ్యూనిస్ట్ హిస్టోరియన్స్ అండ్ ఇస్లామిక్ హిస్టోరియన్స్. ఒక ఇస్లాం మతస్థుడు హిందువు గొప్పవాడు అని చెప్తాడా? చెప్పడు. బాగా ఆలోచించండి. సో వాళ్ళు చేసింది అదే చేశారు. నువ్వు బుద్ధి లేక చదివి, నువ్వు బుద్ధి లేక ఎన్నుకొని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చేత రాయించుకొని అది చదువుకొని బాబర్ ద గ్రేట్ అంటున్నావు, అక్బర్ ద గ్రేట్ అంటున్నావు. ఇప్పటికీ చాలామంది వాదిస్తారు సార్, అక్బరు ఏవో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు, కొన్ని హిందూ మందిరాలకి. సార్ నేను ఒక చిన్న ఇది చెప్తానండి. అక్బర్ తన 16వ ఏట రాజ్యానికి వచ్చాడు, 16వ ఏట. అండ్ ఆయన ఎప్పుడు ఈ జిజియా పన్నుని రద్దు చేశాడో తెలుసా? 32వ ఏట. అంటే మరి 16 సంవత్సరాలు నడిచినట్టేగా. అండ్ ఆయన చాలా గొప్పవాడు కదా. మరి ఆయన జనానాలో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది నేను చెప్తున్నది కాదు, అక్బర్ నామా అని ఒక పుస్తకం ఉంది. దాంట్లో అక్బర్ దర్బార్లో ఉన్నటువంటి వ్యక్తులు రాసినటువంటి పుస్తకంలో విషయాలు ఇవి. అక్బర్ గొప్పతనాన్ని గురించి చెబుతూ రాసిన విషయాలు. ఆయన జనానాలో 5,000 మంది స్త్రీలు ఉండేవాళ్ళు. దేనికి? ఈయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి, అర్థమైందా, ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్త్రీలను దాంట్లో చేర్చేవాళ్ళు, పాత స్త్రీలను దాంట్లో నుంచి తీసేస్తుండేవాళ్ళు. అండ్ ఆయన స్త్రీలను బహుమతి ఇచ్చేవాడు. ఓకే, ఇతర వేరే చక్రవర్తులకి, వేరే ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి, కొందరు దర్బారీలకు కూడా. ఇది అక్బర్నామాలో రాసినటువంటి విషయం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా సొంతది కాదు. ఓకే. ఆయన దర్బార్లో దర్బారీల భార్యల్ని, ఎవడి భార్యను కావాలంటే వాడి భార్యతో, అండ్ వీళ్ళు యుద్ధానికి వెళ్తారు కదా, యుద్ధంలో గెలుచుకొచ్చిన స్త్రీలు, అంటే యుద్ధము స్త్రీ వాళ్ళకి ఒక విలాస వస్తువు, లేకపోతే అమ్మకానికి ఉన్నటువంటి వస్తువు. స్త్రీలను అమ్మి గుర్రాలని కొన్నాడు సార్ అక్బర్. ఈజ్ గ్రేట్. బాబర్ 30 మీనార్లను నియమిస్తే ఈయన గ్రేట్ ఎందుకయ్యానంటే 16 మీనార్లను మాత్రమే నిర్మించాడు. నంబర్ తగ్గింది. సార్ అసలు సిగ్గుందండి. ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఈ దేశపు స్త్రీలను దోచుకున్నటువంటి వాళ్ళు, ఈ దేశపు స్త్రీల ఆత్మహత్యలకు కారణమైనటువంటి వాళ్ళు ఎంతమంది స్త్రీలండి? రాణి పద్మిని కానీ అగ్నిప్రవేశం చేసినటువంటి వాళ్ళు ఏం సరదాగా చేశారా? వీళ్ళ చేతుల్లో పడకూడదని చేశారు. ఒకటేసారి 30,000 మంది. 30,000. అది వేరు, ఆ కథ వేరు. అసలు మీకు ఇంకొక విషయం చెప్తాను నేనండి. ఆ యుద్ధం చేయడానికి హిందూ రాజుల్ని పంపించాడు. ఓకే. హిందూ రాజుల్ని పంపిస్తే అటువైపు వాళ్ళు కూడా హిందువే. ఓకే. హిందూ రాజులు కొట్టుకుంటున్నారు. వాళ్ళ సైన్యాధిపతి వచ్చి అడిగాడు, మనం ఎవరిని గుర్తించాలి, ఎట్లా గుర్తించాలి అని, మన వాళ్ళని ఎట్లా గుర్తించాలి అని. ఈయన అన్న మాట ఏందో తెలుసా? ఇద్దరు హిందువులే, పోతే హిందువులే పోతారు, కాఫీర్లు పోతే నీకెందుకు బాధ అని అన్నాడు. ఓకే. అటువంటి వాడు మనకు ఆదర్శం. నేను చెప్తున్నటువంటి ఏ మాటలు కూడా అక్బర్నామాలో ఉన్నాయి. నేను ఇస్తాను మీకు, ట్రాన్స్లేషన్స్ అయి ఉన్నాయి సార్. అసలు నిజమైన హిస్టరీ మనం చదువుకోలేదు. అసలు మన హిస్టరీలో ఒక 1000 సంవత్సరాలను ఎత్తేసారు తెలుసా? ఇది 1000 సంవత్సరాలు. అంటే ఎందుకు వక్రీకరించారంటారు? అంటే సేమ్ ఒకటి కమ్యూనిటీ అయినా లేకపోతే? సార్ ఇప్పుడు మీకు సార్ ఒక విషయం చెప్పండి నాకు. అలెగ్జాండర్ ద గ్రేట్, సరే అక్బర్ ద గ్రేట్, అలెగ్జాండర్ ద గ్రేట్, హీ నెవర్ ఎంటర్డ్ ఇన్ ఇండియా.
పురుషోత్తముడి చేతుల్లో చిత్తుగా ఓడిపోయి వెనక్కుపోయాడు. కనీసం తన రాజ్యం చేరలేకపోయాడు ప్రాణాలతో. దారి మధ్యలోనే చనిపోయాడు. కానీ అతన్నే మనం ది గ్రేట్ అని వాడు ప్రపంచ విజేత అని మాట్లాడుతున్నాం కదా. మాట్లాడుతున్నాం. మన హిందూ చక్రవర్తుల గురించి అంత గొప్పగా ఎందుకు చెప్పలేదు? మొన్నటికి మొన్న మనం బెస్ట్ ఎగ్జాంపుల్ సార్, సంభాజీ గురించి మన హిందువుల్లో చాలా మందికి తెలియదు. ఆ సినిమా బాలీవుడ్లో ఆ సినిమా వచ్చిందాక, చావా వచ్చిందాక కూడా ఛత్రపతి సంభాజీ అంటే అతనెవరు అనేటువంటి క్వశ్చన్ మార్కే ఉండేది. అతని శివాజీ కొడుకు అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలిసిన వాళ్ళకు కూడా అతను కూడా తప్పుగా చిత్రీకరించారు. సంభాజీని కూడా తప్పుగా చిత్రీకరించారు సార్. ఇది హిందూ సమాజం ఒక ఏనుగు సార్. ఏనుగు నెత్తిన ఎవడు మట్టేయలేడు, అదే దాని నెత్తిన మట్టేసుకుంటుంది. అదే జరుగుతుంది. సో నీకు ఈ వక్రీకరణలు ఇప్పుడు ఈ మాట చెప్పండి నాకు. మన దేశంలో రాజులు లేరండి. ఎటువంటి సామ్రాజ్యాలను స్థాపించారు? శ్రీకృష్ణదేవరాయలు, లలితాదిత్య ముక్తపీడ పేరున్నారా అసలు ఎప్పుడైనా? లేదు. లలితాదిత్య ముక్తపీడ మన సౌత్ నుంచి కాస్పియన్ సీ వరకు రాజ్యాన్ని విస్తరించాడు. కాశ్మీరాన్ని తన అంటే బేస్గా చేసుకొని మార్తాండ దేవాలయాన్ని నిర్మిస్తే ఆ దేవాలయాన్ని కాల్చడానికి 6 నెలలు అడవుల్ని కొట్టి ఆ చుట్టూ మంటలు పెట్టి, ఏది పగలకపోతే మంటలు పెట్టి ఆ దేవాలయం పగిలిపోయేటట్టు చేశారు. ఇది ఆ తర్వాత వచ్చినటువంటి ముస్లిం పాలకులు. చూడండి మీరు, మార్తాండ దేవాలయం, కాశ్మీర్ మార్తాండ దేవాలయం సూర్య దేవాలయాల్లో అతి ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఒకటి అది. చోళులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఎక్కడంటే ఢిల్లీని పరిపాలిస్తే భారతదేశాన్ని అంతా పరిపాలించినట్టు ఆ అభిప్రాయం ఉంది చాలా. అదే ఎంతెంత పెద్ద సామ్రాజ్యాలు, ఒక్కొక్క సామ్రాజ్యం సార్. ఒకటి యాక్చువల్గా అండ్ వీళ్ళని తరిమి కొట్టినటువంటి స్త్రీమూర్తులు ఉన్నారండి. తరిమి కొట్టిన స్త్రీమూర్తులు ఉన్నారు. రాంప్యారి గుజ్జర్ 25 ఏళ్ల అమ్మాయి, 25 ఏళ్ల అమ్మాయి రాత్రికి రాత్రి వీళ్ళ శిబిరాల మీద పడి కోత కోసేది. మరి ఇది ఎవరికి తెలియదు, ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకి ఎవరికి తెలియదు. ఈవెన్ మేము కూడా చదువుకోలేదు ఇవి కూడా. జనరేషన్ ఎంతమంది ఉన్నారు? అబ్బక్క, రాణి అబ్బక్క, దుర్గావతి, ఎంత అసలు ఎక్కడికో ఎందుకండి. తెలంగాణను పరిపాలించినటువంటి ఈమెవరు? కాకతీయ సామ్రాజ్యం, రుద్రమదేవి, రాణి రుద్రమదేవి. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించింది ఆమె. అహల్యాబాయి హోల్కర్ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయాల, కానీ వీళ్ళ చేత ధ్వంసం చేయబడినటువంటి అనేక గుళ్ళని ఆవిడ పునర్నిర్మించింది. కాశీలో ఉండే ఈరోజు నువ్వు పూజ చేస్తున్నావే, అది ఆ మహాతల్లి అహల్యాబాయి హోల్కర్ స్థాపన చేసినటువంటి శివలింగం. ఇప్పుడు మనం సోమనాథ్ ఆలయం అద్భుతమైన టెంపుల్ ఉంది కదా, దాని పక్కనే ఇంకొక టెంపుల్ ఉంటుంది, అహల్యాబాయి హోల్కర్ స్థాపన చేసినటువంటి శివలింగం. ఇన్ని అద్భుతాలు ఉన్నాయి. అసలు ఎంత కోల్పోయాం సార్ మనం, ఇంకా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నామే మనం, అది కదా బాధ. సార్ ఒక్కటి యాక్చువల్గా మన దేశాన్ని, మన ప్రజల్ని ఎంతోమంది ఈ మొఘల్ చక్రవర్తులు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకొకరు వచ్చారు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు అందరూ పరిపాలించారు కదా. దీనికి ఏకైక కారణం ఏంటి? మనలో మనము ఐకమత్యంగా ఉండకపోవడమేనా, లేకపోతే మంచితనమా, లేకపోతే మేము శాంతి కాముకులైనటువంటి ఒక ముద్ర వేసుకోవడం? మీకు ఇది మనం చాలా అద్భుతమైనటువంటి తెలివి గలవాళ్ళం సార్. మనం తెలివి ఎక్కువైపోతే కూడా ప్రమాదమే. ఇంతమంది పరిపాలిస్తున్నారంటే ఎలా చూడాలి మనం? నేను అదే పరిపాలించి పోయారు, దోచుకుపోయారు, మార్చేశారు మొత్తం అంతా, మన సంపదని, మన సంస్కృతి అన్నీ మార్చారు.
నేను అందుకే చెప్తుంది, మనం చాలా గొప్పవాళ్ళం. ఇంకా మన ఎదవలు వాళ్ళు మనకు నేర్పించిపోయారని చెప్పి మాట్లాడేటటువంటి విద్వాంసులు ఉన్నారు. కొలనైజేషన్. అసలు ఇంకా ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, మన ఎవరో ఒక చాలా పెద్ద ఆయన చెప్తున్నాడు, ఏమిచ్చారంటే బిర్యానీ ఇచ్చారండి, అరబ్బులు బిర్యానీ ఇచ్చారు. సిగ్గులై ఆ మాట మాట్లాడడానికి వీళ్ళకి. అరబ్బులకు బియ్యం పండవు సార్, బిర్యానీ ఎక్కడ పండుద్ది, బిర్యానీ ఎక్కడ తయారు చేస్తారు? మీకు అర్థమైందా? ఆ మాత్రం కనీస జ్ఞానం కూడా లేదు వాళ్ళు హిస్టోరియన్స్. నిన్నటిదాకా మనం ఆర్యులు అనేవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, ఈ దేశాన్ని నాశనం చేశారు, ఈ దేశంలో ఉన్న ద్రావిడుల్ని దక్షిణానికి పంపించారు, అడ్డమైన కారు కూతలు కూశారు. ఈమె రోమిలా తాపర్. అంటే అఫ్కోర్స్ దీని ఆర్యుడు వేరే ఉన్నాడు, ఆంగ్లేయుడు, అవన్నీ నెత్తికెత్తుకొని వీళ్ళు ప్రచారం. తర్వాత ఏమన్నది, ప్రపంచం అంతా అసలు ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనేదే లేదని చెప్పి ఇచ్చేసిన తర్వాత ఈ మహాతల్లి అబ్బే ఆర్యన్ ఇన్వేషన్ థియరీ కాదు, ఆర్యన్ మైగ్రేషన్ థియరీ అని. మైగ్రేషన్ లేదు, ఇన్వేషన్ లేదు. ఇక్కడి వాళ్ళు ఆర్యులు. ఆర్య అనే శబ్దం గౌరవవాచకం. మీ జనరేషన్ వచ్చేసరికి పోయింది. మా జనరేషన్లో ఆర్య అని రాసేవాళ్ళం. ఆర్య అంటే గౌరవం. ఈ ధర్మం ఏం చెప్తుందో తెలుసా? ప్రతి వాడిని ఆర్యుడిగా తయారు చేయాలా అంటుంది. ఆర్యుడిగా అంటే గొప్పవాడిగా తయారు చేయమని చెప్తుంది ఈ ధర్మం. కరెక్ట్. యాక్చువల్గా ఇది కొంచెం అంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కొంచెం సెన్సిటివ్ టాపిక్. మనం ఆ మధ్య ఈ మందిరాలు, మసీదులు, కొట్లాట, కోర్టులకు ఎక్కడం ఇదంతా చూసాం. మీలాంటి వాళ్ళ హిస్టోరియన్స్ కానీ మీలాంటి విశ్లేషకులు కానీ చెప్పినటువంటిది, మన హిందూ దేవాలయాలు సుమారుగా 37,000 హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేశారు మొఘల్ చక్రవర్తులు అని. అయితే ఇప్పుడు అన్నింటినీ మనం పునరుద్ధరించుకోవాలా, లేకపోతే ముఖ్యమైనటువంటి వాటితో ఇప్పుడు ప్రతి మసీదు కింద కూడా మీరు తవ్వి చూడకండి, మళ్ళీ అదంతా దానివల్ల సమాజంలో మత ఘర్షణలు చెలరేగడం తప్పితే ఏం లేదని చెప్పి గతంలో మోహన్ బాబాజీ కూడా అన్నారు. మంచిది. ఈ విషయంలో మంచిది. ఓకే, మీరేమంటారు? అదే అంటే మళ్ళీ మొత్తం అన్నిటినీ మనం పునరుద్ధరించుకోవాలి. మీకేం కావాలా? మీకే దేవాలయాలు కావాలా? ఆల్రెడీ అయోధ్యలో రామాలయాన్ని నిర్మించుకున్నాం. వాళ్ళు ఇచ్చారా? కోర్టు తీర్పిచ్చింది. మీరు పుచ్చుకున్నారు, వాళ్ళు ఇవ్వలేదు, మీరు పుచ్చుకున్నారు. ఇంకా కాశీ, మధుర ఇంకా రావాల్సి అనుకుంటాం. ఇంకేమన్నా కావాలన్నా? దాని డిఫరెంట్ ఒపీనియన్స్. నేను ఎందుకు అడుగుతున్నానో చెప్తాను రాజు గారు. ఇంకేమన్నా కావాలంటే అన్నీ కావాలి, కానీ మరి ఎలా సాధ్యపడుతుందా? ఇప్పుడు అదే కదా కోర్టు కూడా అది ఈ అంశానికి సంబంధించి కొత్త పిటిషన్లు ఏమి తీసుకోకండి, దానికి ఏదో ఉంది కదా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ పరిధిలో ఉన్నటువంటి వాటిని ఏమో టచ్ చేయకండి, లేకపోతే దానికి ఇంకోటి ఏదో ఉంది యాక్చువల్గా, దాన్ని మనం టచ్ చేయకూడదని చెప్తాను. కాదు రాజు గారు, వాళ్ళు సహర్షంగా అయ్యా మీరు ఇదిగో మా వల్ల మా పెద్దలు ఇవన్నీ చేశారు, మీతోటి మేము సఖ్యంగా ఉండడానికి మేము కోరుకుంటున్నాం, ఇదిగో మీరు ఏ దేవాలయాలు అయితే ప్రముఖమైనవి అనుకుంటున్నారో ఆ ప్రముఖమైన దేవాలయాల్ని మీరు తీసుకోండి, నిర్మించుకోండి అని ఏమన్నా సహృదయంతో ఇచ్చారా అండి? లేదు, చాలా సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చిందిగా. మన ఇప్పుడు నాకు 36,000 దేవాలయాలు కావాలా? అవుతుందా అంటున్నాను నేను. ఎందుకు కాదు? నాందివాచకం అయింది, ప్రాక్టికల్గా అవుతుందంట. నాందివాచకం జరిగింది. ఓకే, ఇప్పుడు కాదు జరిగింది, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే జరిగింది. ఏదో తెలుసా? ఇందాక మనం చెప్పుకున్నటువంటి సోమనాథ దేవాలయం తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి రామాలయం 500 సంవత్సరాల పోరాటం తర్వాత. ఒకటండి, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. రాజుగారు ఒప్పుకుంటారా? అంతే అంతే. మేము ఏమడుగుతున్నాం? సహృదయతో ముందుకు రండి అని అడుగుతున్నాం. ఆ సహృదయత నీ దగ్గర లేనప్పుడు నాకున్నటువంటి మార్గం ఏమిటి?
పోరాటమే, అంతే. పోరాడతాం. కానీ 500 సంవత్సరాలు పోరాడాము రామమందిరం కోసం, ఇంకో 1000 సంవత్సరాలు పోరాడతాం తక్కిన మందిరాల కోసం. పోరాటం చేయాల్సిందే అంట. అంతే, చేద్దాం. ఓకే ఓకే, కమింగ్ బ్యాక్ టు మనము ఇంట్రడక్షన్లో ఒక టాపిక్ అనుకున్నాం. చరిత్రని ఇప్పుడు తిరగరాసేటువంటి ప్రయత్నం చేస్తోంది మోదీ గారి. ఇంకా చాలా రాయాలి. అదే అంటున్నా, అక్కడికే వస్తున్నా. ఇంకా ఇది కేవలం ఫస్ట్ స్టెప్పే అనుకోవాలి, అంతం కాదు, ఇది ఆరంభం. ఇంకా ఏం చేస్తే గత చరిత్ర, ఇందాక మీరు అన్నారు 1000 సంవత్సరాల చరిత్రను తుడిచేశారని చెప్పి, ఈ 1000 సంవత్సరాల చరిత్ర భావితరాలకి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి తెలియజేయాలంటే సిలబస్ని మార్చేస్తే సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా చేయాలా? సార్ ఇప్పుడు సిలబస్ని, ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఇప్పుడు చరిత్ర గురించి మాట్లాడుతూ ఉంటాను. నేను కొన్ని ఛానల్స్లో కొందరు ఈ ఐఏఎస్కి వాటికి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు నాతోటి మాట్లాడటం, నాకు ఫోన్లు చేయడం జరుగుతూ ఉంటుంది. నేనేం చెప్తున్నానో తెలుసా? గుండె ఇట్లా పట్టుకొని చెప్తాను నేను, అరే నాయన నేను చెప్పినటువంటి చరిత్రను రాయబాకండిరా, మీకు మార్కులు రావు అని చెప్తున్నా. సిలబస్లో మరి మీరు చెప్పింది ఉండదు, వేరే ఉంటుంది. కానీ ఇది నిజం, ఇది నిజం అనే సంగతి ప్రూవ్డ్. మీరు కోట వెంకటచలం గారి పుస్తకాలు ఉన్నాయి, చదవండి. పిఎన్ వోక్ ఆయన పుస్తకాలు ఉన్నాయి, చదవండి. నిజమైన చరిత్ర ఏదో తెలుస్తుంది. 1000 సంవత్సరాలు మాయం చేశారు సార్, 1000 సంవత్సరాలు భారతదేశ చరిత్రలో. కారణం ఏంటంటే క్రీస్తు పుట్టుకకి వాళ్ళ బైబిల్ దీనికి సంబంధించి సరిపోయేటట్టుగా మన చరిత్రను మార్చారు. అదే మన చరిత్రగా మనం చదువుకుంటూ ఉన్నాం. ఇంగ్లీష్ వాడు మొదలుపెట్టినటువంటి పనిని ఇంకా మనం కొనసాగిస్తున్నాం. అది ఇంకా వాసనలు ఇంకా పోలే. ఎందుకంటే హిందువు నిద్రలేస్తే ప్రమాదం. హిందువు నిద్ర లేయకూడదు, వాడిని అట్నే బజ్జోబెట్టాల. సరే, ఒక ప్రయత్నం అయితే, ఒక మొదటి అడుగు పడింది. ఇది ఆరంభం మాత్రమే. గత 10-11 సంవత్సరాలుగా చూస్తున్నారు కదా, హెరిటేజ్ విషయంలో కానివ్వండి, కొన్ని సంస్కరణల విషయంలో కానివ్వండి, ఈ కొన్ని అయోధ్య లాంటిది మనం గతంలో ఎవరు అనుకోలేదు జరుగుతుందని అనుకున్నాం, బట్ జరిగింది హిందువుల అదృష్టం కొద్దీ. ఇప్పుడున్నటువంటి మోదీ గారి హిందువుల అదృష్టం కొద్ది కాదు సార్, హిందువుల పోరాటం 500 సంవత్సరాల పోరాటం కొద్దీ ఎట్టకేలకు సాధించుకోగలిగాం. ఇప్పుడున్నటువంటి మోదీ గారి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి, పర్టికులర్గా ఈ విషయంలో చరిత్రని? చరిత్ర విషయంలో మీరు మోడీ గారి దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసాం. అఫ్కోర్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది మొదలైంది. భారతదేశంలో చరిత్ర మీద పరిశోధనలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేకమైన చారిత్రక స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు ద్వారక, మొన్న ఆయన లోపలికి వెళ్ళి పూజ చేసి వచ్చాడు. కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంత ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి, ఎన్ని చోట్ల త్రవ్వకాలు జరుగుతున్నాయి, ఎన్ని చోట్ల హిస్టరీ బయటకు తీయబడుతున్నది, అండ్ ఎంత పని హిస్టరీ మీద జరుగుతున్నది. రీసెర్చ్ జరగాల. అనేక మంది గొప్ప గొప్ప హిస్టోరియన్స్ ఉన్నారు. ఈ కమ్యూనిస్ట్ హిస్టోరియన్స్ కాకుండా నిజమైన హిస్టోరియన్ వీళ్ళు దొంగ హిస్టోరియన్లు అండి. చరిత్రని వక్రీకరించి భారతదేశాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళని బయటకు తీయండి. చేయవలసిన పని చాలా ఉంది. అయితే నేను వేరే ఇంకొక పెద్ద ఆయనతో మాట్లాడుతూ, మీకు తెలిసినటువంటి వారే, మాట్లాడుతూ ఇదే క్వశ్చన్ అడిగా. మోడీ వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి అనుకున్నాము, కానీ చరిత్ర మీద అండ్ ఆర్కియాలజీకి సంబంధించి వీటి మీద అసలు జరగాల్సినంతా కాదు, అసలు జరగడంలా. జరగాలి అని అంటే ఆయన కరెక్టే కావచ్చు, నేను కాదన్ను. ఆయన అన్న మాట ఏంటంటే, ఏమండి మోడీ యొక్క ప్రాధాన్యాలు వేరండి. ఆయన ముందు రక్షణ రంగంలో బలోపేతం చేయాలనుకున్నాడు, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ 2 రంగాల్లో ఆయన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. బహుశా తర్వాత దీనికి ప్రాధాన్యం ఇస్తారేమో నాకు తెలియదు అని అన్నాడు. నిజమే అనిపించింది.
ఇప్పుడు ఇన్నేళ్ళు వెయిట్ చేసాం, అవును 70 ఏళ్ళ నుంచి చదువుతున్నాం కదా సార్. అవును అవును కరెక్ట్. అంటే అది కనబడుతోంది మీరు అన్నట్టుగా. ఆయన అన్నటువంటి మనం 2014లో 10వ స్థానంలోనో 11వ స్థానంలో ఉండేవాళ్ళం. అవును, ఈరోజు 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం. Yes. రక్షణ రంగంలో ఒకప్పుడు మనం చాలా బలహీనంగా ఉండేవాళ్ళము, ఈ రోజు మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. సో ఆ 2 రంగాల్లో ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టు నెక్స్ట్ దీని మీద దృష్టి సారిస్తారేమో బలంగా. అదే దీనివల్ల మనం అనుకోవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆరంభం ఇది, అంతం కాదు. మరిన్ని అడుగులు పడాలని కోరుకుందాం సార్. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇంకొక యాంగిల్ని మాట్లాడి మనం దీన్ని ముగిద్దామండి. ఇంతకుముందు తీసుకున్నటువంటి వాళ్ళు చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో కారులు, వాళ్ళు ఈ దేశపు సాహిత్యాన్ని అస్సలు పట్టించుకోలేదు. మీ గురించి చెప్పాలి అని అంటే మీరున్నారండి, రాజుగారు ఉన్న సమయంలో ఎలా ఉండింది అని చెప్పాలి అని అంటే మీ సమయంలో రాయబడినటువంటి పుస్తకాలు ఆధారమా కాదా? అవునా కాదా? రామాయణాన్ని మహాభారతాన్ని పురాణాలు అనేస్తారు, పుక్కిడి పురాణాలు పురాణాలు అనేశారు. అండ్ పురాణాలని అసలు అవి కాకమ్మ కథలు అంటారు. దాంట్లో మీరు మన పురాణాలు కానీ వీటిని ఏమన్నా మనం ఇతిహాసము అంటే ఇది ఇలా జరిగినది. ఇతిహాసము అంటే చరిత్ర. దాని చరిత్రగా నువ్వు తీసుకోకపోతే అసలు నిన్నటిదాకా మన కాంగ్రెస్ గవర్నమెంట్లో రాముడికి అస్తిత్వమే లేదని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రాముడు లేదు, రామసేతు లేదు, రామాలయం లేదు. అసలు రాముడే లేకపోతే ఇవన్నీ ఎక్కడ? డిఎంకేతో కలిపి ఒకటే పాట కదా. మరి అటువంటి ప్రభుత్వాలు, అటువంటి వాళ్ళని మనం ఎన్నుకున్నాం. నువ్వు రాముడిని వదులుకున్నావు, రాముడిని వదులుకొని దెయ్యాల్ని పట్టుకున్నావు. కాబట్టి మళ్ళా మన పురాణాల మీద, మన శాస్త్రాల మీద చరిత్ర రీసెర్చ్ జరగాలి. ఏమండి, ఒక జర్మనీ వాడు హిట్లర్ టైంలో భారతదేశం నుంచి ఒక వేద పండితుడిని తీసుకుపోయి బజ్ బాంబు తయారు చేశాడు. అట్లా నీ శాస్త్రాలని నువ్వు తరచి చూస్తే అసలు సంస్కృతాన్ని మృత భాషగా తయారు చేస్తేవి, ఇంకా నీ శాస్త్రాలని నువ్వు ఎక్కడ చదువుతావు? ఈరోజు ఎంతమందికి తెలుసు సంస్కృతం? ఎంతమంది మాట్లాడగలుగుతారు? ఈరోజు కేవలం ఇంగ్లీషే. ఇప్పుడు కనీసం నీ దేశ భాష కూడా. ఇప్పుడు ఎంత దౌర్భాగ్యపు రాజకీయ నాయకులు మీరు చూడండి. అక్కడ ఒకడు మరాఠాలే ఇదే అంటాడు, ఇక్కడ ఒకడు తమిళ్లే అంటాడు, హిందీ రుద్దుతున్నారు అని అంటాడు. నీ దేశానికి ఒక భాష లేకుండా పోయింది ఇట్లాంటి దౌర్భాగ్యపు రాజకీయ నాయకుల వల్ల. నా మాట పరుషంగా ఉంటుంది కానీ నిజం ఉంటుంది రాజుగారు. కరెక్ట్, 100% కరెక్ట్. ఏదైనా కూడా గుప్తా గారు ఒక అడుగు పడింది, ముందడుగు పడింది. ఇది అంతం కాకూడదు, ఆరంభం మాత్రమే. ఇలాంటి అడుగులు మరెన్నో పడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పినట్టుగా ఈ సందర్భంగా మీ మాధ్యమంగా మేము మోడీ గారిని మరీ ప్రార్థించేది ఏందంటే చరిత్ర మీద పరిశోధనలు మొదలు పెట్టండి. ఇన్నేళ్ల నుంచి మేము గొంతు చించుకొని అరుస్తున్నటువంటి అరుపులు కనీసం ఒక అడుగు ముందుకు పడింది. ఈ ప్రయాణాన్ని కొనసాగించండి అని చెప్పి మనం కోరుకుందాం. చాలా వాస్ట్ సబ్జెక్ట్ ఇది, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మనం తప్పకుండా మరిన్ని కార్యక్రమాలు, మరిన్ని ఎపిసోడ్లు తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మదన్ గుప్తా గారు మా స్టూడియోకి వచ్చినందుకు. మా ప్రేక్షకులకు చాలా చరిత్ర గురించి చాలామందికి తెలియనటువంటి విషయాలు తెలియజేసినారు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి ఈ అంశానికి సంబంధించి చరిత్రను తిరగరాయడం మొదలైంది. కాకపోతే ఇది ఇక్కడతో ఆగిపోకూడదు, ఇంకా పడాల్సినటువంటి అడుగులు చాలా ఉన్నాయి. ఇది ఆరంభం మాత్రమే. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మాకు చాలా ముఖ్యం. తప్పకుండా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు. మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ NHTV కానీ, నేషనలిస్ట్ హబ్ కానీ ఎలాంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నారు మా దగ్గర నుంచి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాకు చెప్పొచ్చు. మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.